వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లిలో ఓటర్లు చైతన్యవంతం చేస్తూ ర్యాలీ నిర్వహించిన కలెక్టర్ అభిజిత్ కిషోర్. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో జిల్లా కలెక్టర్ అభిజిత్ కిషోర్ ఆధ్వర్యంలో పట్టణంలో ఎస్వీఈఈపీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అనే అంశంపై ఓటర్లను భాగస్వామ్యం చేయాలనే భాగంగా 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రపంచంలోనే మన దేశంలో జరిగే ఎన్నికలు అతిపెద్ద కార్యక్రమమని, సుమారు 10 కోట్ల మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అధికారులపై ఒత్తిడి తగ్గించడానికి యువత చేపట్టిన ఇలాంటి ర్యాలీలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఓటర్ ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా స్వతంత్రంగా, స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నేషనల్ హాకీ ప్లేయర్ హితేష్ మాట్లాడుతూ యువత దేశానికి ఆదర్శంగా నిలబడుతూ నిజాయితీ, అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పావురాలు ఎగరవేసి ఆర్డీఓ హరిప్రసాద్, డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, నోడల్ అధికారి రాజశేఖర్, ఎన్సీసీ విద్యార్థులు, పలు కళాశాలలోని విద్యార్థులు పాల్గొన్నారు. భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేయిస్తామని ఇందు మూలంగా భారతదేశ పౌరులమైన మేము ప్రజా విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయ ఈరోజు ఈ స్వీప్ మనం ఏదైతే జనరల్ ఎలక్షన్ 2024 జరుపుకోబోతున్నామో దానికి సంబంధించి ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ ప్రజలందరికీ మనం ఏం చేస్తున్నామో, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అని తెలియజేసే విధంగా ఈరోజు మదనపల్లి టౌన్, ఒక హిస్టారికల్ టౌన్లో మనం చేపట్టిన ర్యాలీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లా ఎస్పీ గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ ఐకాన్ హితేష్ గారికి, ఆర్టీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ అధికారులకు, పిల్లలకు అందరికీ ధన్యవాదాలు. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఉత్సాహంగా మీరందరూ ఈ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నందుకు, ఈ ఓత్ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరినీ చూస్తుంటే ఎన్నికల నేపథ్యంలో చాలా వర్క్ ఉంటుంది ప్రభుత్వ అధికారులకి. జిల్లా ఎన్నికల అధికారుగా అన్ని డిపార్ట్మెంట్స్ చేసే వర్క్ని నేను చూస్తుంటాను కాబట్టి వాళ్ళు ఎంత స్ట్రెస్కి గురవుతారో నేను చూస్తూ ఉంటాను. కానీ వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా ఈరోజు మీరు వాళ్ళందరికీ ఎనర్జీ ఇచ్చారని చెప్తున్నాను. దానికి మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ ర్యాలీలో గవర్నమెంట్ అధికారులు, అలాగే పిల్లలు, ఎన్జిఓస్ వీళ్ళందరూ కలిసి ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, మనం ఏదైతే ఈ ఎలక్షన్స్ అనే ఒక యాక్టివిటీ టేకప్ చేస్తామో దాని ద్వారా దేశాన్ని, మన దేశ యొక్క డెమోక్రసీని ఎలా కాపాడుకుంటామో దానిలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది అని తెలిపే విధంగా ఈరోజు మనం ఈ ర్యాలీ టేకప్ చేశాము. ఈరోజు ఇక్కడ వచ్చిన పిల్లలకి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాము, ఈ ఎన్నికలని చాలా ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో చేయడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తరఫున తీసుకోవడం జరిగింది. మనం ఈ ఎన్నికలు అనేది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద యాక్టివిటీ. వెనసే యాక్టివిటీ చాలా రకాల కార్యక్రమాలు, కొన్ని కోట్ల మంది, సుమారు ఒక 10 కోట్ల మంది ఈ ఎన్నికల్లో పనిచేస్తారు. సుమారు వెహికల్స్ చూస్తే సుమారు 1.5 కోటి వెహికల్స్ని మనం ఈ ఎన్నికల్లో యూజ్ చేస్తాం దేశంలో. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ యాక్టివిటీస్ టేకన్ అప్ టు సేవ్ అండ్ ప్రిజర్వ్ డెమోక్రసీ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఈ యాక్టివిటీని ఏ కార్పొరేట్ కంపెనీకి
తగ్గకుండా మనం మీరు చూస్తున్నారు వేరియస్ మొబైల్ అప్లికేషన్స్, వేరియస్ ఐటీ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం. పారదర్శకంగా ఈ ఎలక్షన్స్ చేయడానికి లేటెస్ట్ అప్లికేషన్స్, లేటెస్ట్ టూల్స్, సీసీటీవీ కెమెరాస్, లేటెస్ట్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నాం. ఈ పని చేసే ప్రతి గవర్నమెంట్ అధికారి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తగ్గకుండా అన్ని ఐటీలోని అప్లికేషన్స్ నేర్చుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ ఎలక్షన్స్ని చాలా నిక్కచ్చిగా జరిపించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈ పడిన కష్టాలన్నిటికీ ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఓటర్స్ అందరూ ముందుకొచ్చి వాళ్ళ ఓటు హక్కుని మే 13వ తేదీన వాళ్ళు ఉపయోగించుకుంటే కానీ ఈ చర్యలకు చేసిన కష్టానికి ఫలితం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ హూ ఇస్ ప్రెసెంట్ హియర్, మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. పోలింగ్ స్టేషన్స్ని చాలా నీట్గా కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ని కూడా ప్రిపేర్ చేస్తడం జరుగుతుంది. మీరందరూ మే 13వ తేదీన మనకు ఏదైతే పోల్ టైమింగ్స్ ఉన్నాయో అది ఎండలు ఉంటాయి కాబట్టి పొద్దునే స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 లోపల మీ ఓటు హక్కుని డెఫినెట్గా ఉపయోగించుకోవాలి. ఆ ఓటు హక్కును ఉపయోగించుకుంటూ మీరందరూ ఈ దేశానికి మీరు డెఫినెట్గా మీ వంతు సహకారం ఇస్తున్నట్టు, మీ వంతు అడుగు మీరు వేస్తున్నట్టు గర్వపడాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎస్, ఈ ఎలక్షన్స్ ప్రక్రియలో ఓటర్ హెల్ప్ లైన్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో నో యువర్ క్యాండిడేట్ అని ఒక యాప్ ఉంది. అలాగే ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్కడన్నా ఎలక్షన్ సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ జరుగుతున్నా, అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా, ఫ్రీ బీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం, డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలాంటివి జరుగుతున్న సివిజిల్ అనే యాప్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవన్నీ చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీరు యూజ్ చేసే యాప్స్. ఇప్పుడు మొబైల్స్ యాప్స్ యూజ్ చేయడం ఎవరికి కష్టం కాదు. సో ఈ మొబైల్ యాప్స్ యూజ్ చేసి గవర్నమెంట్కి మరియు ఎలక్షన్ మిషనరీకి మీరందరూ సహకరించాలని చెప్పి జిల్లా ఎన్నికల అధికారిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మరొక్కసారి ఈ హిస్టారికల్ టౌన్లో ఇలాంటి కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మదనపల్లి మన జిల్లాకే ఆదర్శంగా నిలబడి హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ రికార్డ్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. దేశం మన ఒక ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మనకి స్వతంత్రం 1947లో రావడం జరిగింది. సో దాని ఒక మెయిన్ ఏదైతే మనం కోరుకునేది ఏంటంటే మన భారతీయులందరికీ కూడా ఓటు హక్కు కోసం మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా పోరాడి మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ ఓటు హక్కు ఎంత చాలా చాలా విలువైనది. అది దానికోసం చాలామంది ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం అనేది తీసుకురావడం జరిగింది. అదే ఓటు హక్కుని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడున్న స్టూడెంట్స్, యువకులు అందరూ కూడా గ్రామంలో దీని యొక్క ఇంపార్టెన్స్ని మీరు ప్రచారం చేయాలి. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రోత్సహించాలి. వాళ్ళ యొక్క ఓటు హక్కుని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ప్రజలో చెప్పినట్టు ఎలాంటి ప్రలోభాలకి, ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా స్వేచ్ఛగా, సంకోచం లేకుండా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి. సో దానికి మీ యొక్క సహకారం అండ్ మీరందరూ ఈ మెసేజ్ని, సందేశాన్ని అన్ని చుట్టుపక్కల మీ చుట్టూ ఉన్న అందరితో కూడా చాటి చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.